ఇలా వచ్చిన ఇది నూనెలో వేసినప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి దీంట్లో కొంచెం అంత మైదా పిండి లేకపోతే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ. ఇప్పుడు ఇది విరిగే ఛాన్సే లేదు. అయితే దీని లోపల మళ్ళీ చీజ్ వేసుకుందాం. ఈ పన్నీర్ చీజ్ ఏంటి, ఇది అంత ఎక్కువగా మెల్ట్ అవ్వదు. మన గ్రేటెడ్ చీజ్, మార్కెట్లో దొరికే మెల్టింగ్ చీజ్, పిజ్జా చీజ్, ఇవన్నీ ఏది తీసుకున్నా చక్కగా మెల్ట్ అవుతుంది. మనం తినేటప్పుడు లోపల జ్యూసీగా తయారవుతుంది. సో బయట మిశ్రమం ఇది, లోపల మిశ్రమం తయారు చేయడం కోసం ఈ చీజ్ ఒక బౌల్లో తీసుకొని దీంట్లో ఈ కొంచెం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇదేమో బయట మిశ్రమం, ఇదేమో లోపల వేసే మిశ్రమం. దీన్ని కూడా కలిపేసుకొని దీంతో చిట్టి ఉండలుగా చేసేసుకుందాం. చూడండి, అంతా కలిసిపోయింది. ఇది ఈ బాల్స్ మనం ఫ్రై చేసినప్పుడు ఇవి చక్కగా లోపల మనకి నోట్లో మెల్ట్ అయిపోయే చీజ్లా వస్తుంది. చూడండి, ఈ విధంగా చిట్టి బాల్స్ చేసుకుందాం. దీన్ని ఆ పెద్ద దాంట్లో రోల్ చేసుకుందాం. ఎలా పూర్ణం బూరలు చేసుకున్నప్పుడు లోపల మనం తీయటి మిశ్రమం వేసుకున్నట్టే ఈ మెల్టింగ్ చీజ్ని మనం ఈ విధంగా ఉండలు తయారు చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మన ఈ మిశ్రమం కంటే కొంచెం పెద్ద మిశ్రమం తీసుకుందాం. తీసుకొని దాని చుట్టూ ఈ మెల్టింగ్ చీజ్ని పెట్టేసి లోపల మన పన్నీర్ని కార్న్తో చేసిన మిశ్రమాన్ని ఇలా తయారు చేసి ఈ చీజ్ మెల్టింగ్ చీజ్కి పైన దీన్ని ఈ విధంగా మనం చేసేసుకుందాం. అయితే చాలామంది ఆ కోటింగ్ ఇచ్చేటప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని కొంచెం వాడతారు. కానీ సింపుల్గా వెజిటేరియన్స్ తినాలి అనుకుంటే కనుక ఏం లేదు, కొన్ని నీళ్లు పోసేసుకుంటే చాలు, సరిపోతుంది. మరి ఈ ఉండలు ఎంత అందంగా సూపర్గా తయారవుతాయో చూడండి. దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. నూనె కూడా కొంచెం వేడెక్కుతుంది. కానీ దీనికి మనం ఫ్రై చేసుకోవడం కోసం ఇందాక చెప్పాను కదా, మైదా పిండి తీసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు, ఎందుకంటే ఆ పైన కోటింగ్ చప్పగా ఉండకూడదు, దాంట్లో కూడా టేస్ట్ ఉండాలి. అలాగే దీంట్లో కావాలంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకుందాం.